హలో, వెల్కమ్ టు బాపట్ల నాని కిచెన్ అండి. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందు వచ్చి ఉన్నాను. ఈ రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ. ఉల్లిపాయలు, దానికి కావాల్సిన పదార్థాలు 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు ఉల్లిపాయలు. తర్వాత ఒక అంగుళం అల్లము, ఒక 10 చిన్నులపాయ రెబ్బలు తీసుకున్నానండి. అయిపోయిన తర్వాత దాంట్లో కావాల్సింది ఇప్పుడు కొత్తిమీర. ఇప్పుడు పన్నీర్ని కూడా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి గోధుమ రంగులో వచ్చేటట్టు మనం వేపుకున్నాం. వేపిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలన్నమాట. వేపిన తర్వాత పక్కన పెట్టి వెంటనే అదే దాంట్లోనే ఆ నూనెలోనే ఉల్లిపాయలు, టమాటాలు, మనం వేసుకున్న కొత్తిమీర, చిన్నులపాయ, అల్లం అవి కూడా దోరగా వేపానండి. వేగిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేశాను. ముందు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఈ 2 వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటా 2 మిక్సీ, కొత్తిమీర, ఈ 3 కలిపి మిక్సీ పట్టుకున్న. ఈ 3 మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి దాంట్లో ఆ యొక్క జ్యూస్ని వేసాను అన్నమాట, కర్రీకి కావాల్సిన. ఇది చక్కగా ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగా మనము పన్నీరు ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీరు ఇప్పుడు మనం ఉప్పు, మనకు తగినంత ఉప్పు, మనం తినేంత కారం, 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం వేసాను. ఇది ధనియాల పొడి, ఇది పసుపు. ఇవన్నీ కలిపి చక్కగా వేయించుకోవాలి. త్వరగా పచ్చి వాసన లేకుండా వేపుకోవాలన్నమాట. వేపుకున్నాక మనం ఈ చక్కగా గోధుమ కలర్లో వచ్చేటట్లు మనం ఈ పన్నీర్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేపి పెట్టుకున్నామండి. వేపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని లోపల వేసిన మసాలా, ఉల్లిపాయ, అల్లం పేస్టు, చిన్నులపాయ, కారము, ఉప్పు అన్నీ కలిపిన మిశ్రమానితో మనం కలుపుతున్నాం. ఆ పీసులకు కూడా కరెక్ట్గా మసాలా పట్టేటట్లు మనం కలిపి పెట్టుకుంటున్నాం. ఇది దోరగా ఏగుతూ ఉన్నప్పుడు మనం కావాల్సిన కొంచెం వాటర్ వేస్తున్నానండి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు చక్కగా పన్నీరు ఉడికిందండి. ఉడికిన తర్వాత మనం ఈ యొక్క ఎవరెస్ట్
మసాలా కూడా దాంట్లో వేస్తున్నాను. కొంచెం ఎవరెస్ట్ మసాలా వేసాను. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. ఇది చపాతీలో, జొన్న రొట్టెలు, పిల్లలు ఇష్టమైతే అన్నంలో కూడా తినొచ్చండి. టేస్టీ రెసిపీ రెడీ. పన్నీర్ కర్రీ అంతా రెడీ అయిందండి. చక్కగా అది మనం బౌల్లో తీసుకున్నామండి. అది తినటానికి కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు చేసుకొని తినండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.